ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తోందని ఆరోపిస్తూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక చేసింది. 2022 అక్టోబర్లో గ్రే లిస్టు నుంచి తొలగింపు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం మనీ లాండరింగ్కు రక్షణ కవచం కాదని స్పష్టం చేసింది. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన కమాండర్ల నాయకత్వంలో నూతన శిక్షణా శిబిరాలు ఏర్పాటుకు అవసరమైన నిధుల సేకరణకు డిజిటల్ వాలెట్లను పాక్ ఉపయోగిస్తున్న విషయం ఇటీవల బహిర్గతమైంది. మతపరమైన విద్య, సామాజిక వెబినార్ల పేరుతో ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కరాచీ, క్వెట్టా, పెషావర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, గల్ఫ్ దేశాలకు నిధులు తరలిస్తున్నట్లు తెలిసింది. హవాలా నెట్వర్క్లపై FATF దాడుల తర్వాత జాజ్ క్యాష్, ఈజీ పైసా, సదాపే వంటి ప్రీపెయిడ్ వాలెట్లు, యాప్ల ద్వారా ఉగ్రవాదులకు నగదు బదిలీ జరుగుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో FATF స్పందించింది. పాకిస్తాన్ ఇప్పటికీ ఫాలో అప్ ప్రక్రియలోనే ఉందని, ఆసియా పసిఫిక్ గ్రూప్ ద్వారా నిరంతరం పాక్లో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నామని మద్రాజో వెల్లడించారు.